హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము నగరపల్లిలో అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడైతే జిల్లా పూజ అయితే జరగబోతుంది. అండ్ ఇక్కడైతే మేము మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే మా వీడియోని అయితే చూసేయండి. అండ్ ఇది మొత్తం అయితే గుడి అనమాట. అండ్ ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళబోతున్నాం. పైకి వెళ్ళే ముందు మనమైతే కింద అసలు ఏముందో అయితే మనం చూద్దాం పదండి. అండ్ ఇక్కడికి అయితే మనం కిందకైతే ఇటు నుంచి అయితే ఈ డోర్ నుంచి అయితే మనం వెళ్ళొచ్చు. అదైతే గజస్తంభం అనమాట, చూడొచ్చు. ఇది గజస్తంభము. ఇక్కడ హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. అండ్ తర్వాత అక్కడ హోమం అయితే ఉంటుంది. హోమం ఇక్కడైతే ఈసారి అయితే ఇక్కడ హోమం అయితే చేయలేదు, పైన అయితే చేశారు హోమం బ్రిక్స్ తీసుకొచ్చి. మనం ఇప్పుడు పైకి అయితే వెళ్దాము. ఇంకా అయితే మొత్తం అయితే వీళ్ళైతే రెడీ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకొంతసేపట్లో అయితే మొత్తం రెడీ చేస్తారు. ఇక్కడైతే అయ్యప్పకి భజనలు మొత్తం అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ పూలతో టెంట్స్ అవన్నీ పట్టారు. కానీ ఎందుకంటే ఈరోజు అయ్యప్ప స్వామి వారి మండల పూజ కాబట్టి చాలా వచ్చారు. కొంచెం అయితే బాగా ఇస్తారు అనుకుంటాను. అండ్ ఇక్కడైతే హోమం జరిపారు, కింద జరపకుండా పైన. అదైతే వినాయకుడు. అండ్ ఈ వినాయకుడు గురించి నేనైతే తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్పబోతున్నాను. అప్పటి వరకు చూడండి. ఇక్కడైతే భజనలు అయితే బాగా చూస్తున్నారు. అక్కడ అయ్యప్ప స్వామికి టెంపుల్ అన్నమాట. పైన మొత్తం ఇక్కడైతే కుమారస్వామి అయితే ఉన్నారు. చిన్న విగ్రహం అయితే ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ వినాయకుడి విగ్రహం అయితే ఉన్నారు. తర్వాత ఇక్కడైతే ప్రదక్షిణాలు చేయడానికి అవే అంటే దారి. ఇక్కడైతే మాలికపురపుల గారు తర్వాత ఇక్కడైతే శివుడు. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది స్వాములు అయితే సేవ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే అయ్యప్ప అనే విగ్రహం అయితే పెట్టారు. డీజే బాక్స్ అవన్నీ కూడా బాగా తీసుకొచ్చి పెట్టేశారు. అండ్ ఇక్కడ భజనలు అయితే బాగానే జరుగుతుంది. ఇంకొచ్చేపట్లయితే పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అయ్యప్పని అయితే రెడీ చేయలేదు కాబట్టి అయ్యప్పని అట్లా ఉంచారు. ఇదైతే అక్కడ నార్మల్. ఇక్కడైతే అయ్యప్ప విగ్రహాలను అయితే పెట్టారు, మీరే చూడొచ్చు. ఇక్కడ మమ్మీ వాళ్ళు సేవ అయితే చేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్. ఇక్కడైతే నైవేద్యం కూడా ఉంటుంది. అక్కడ ఇంకా వండలేదు, వండుతున్నారు. ట్యాంకర్స్ని వాటన్నిటిని కూడా ఇంకొచ్చేపట్లు ఇక్కడ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఆటో వచ్చింది. ఈ చెక్కలు అయితే ఫైర్కి అన్నమాట. స్వాములందరికీ అన్నదానాన్ని తయారు చేస్తున్నారు అక్కడ పని వాళ్ళందరూ.
ఇంకా స్వామివారిని ఏం రెడీ చేయలేదు, మీరే చూడొచ్చు. ఇక్కడైతే భజనలు అయితే మామూలుగా జరగట్లేదు, మీరే చూడొచ్చు. ఇక్కడైతే స్వాములు ఎత్తుతున్నారు, ఇంకొంతమంది అయితే భజన చేస్తున్నారు, మనం వీడియో తీస్తున్నాం. స్వామివారిని ఇంకా రెడీ ఎందుకు చేయలేదంటే అక్కడ 18 కలశాలతో పూజ అయితే జరగబోతుంది, అంటే అభిషేకం అయితే జరగబోతుంది. అందుకే ఇంకా స్వామివారిని రెడీ అయితే చేయలేదు. అందరినీ యాక్టివ్గా ఉంచడానికి ఇంకా స్వామి పాటలు పాడుతుంటే ఇంకా అందరూ ప్రజలేమో చప్పట్లు కొట్టుకుంటూ భజనలు చేస్తున్నారు. ఇంకా ఆనందంగా స్వామిని స్మరించుకుంటూ డ్యాన్స్ అయితే వేస్తున్నారు, అంటే భజన చేసుకుంటూ మీరు చూడొచ్చు ఎంత సంతోషం చేస్తున్నారు. ఇంకా కన్యాస్వాముల్ని మధ్యలో వేసి పెద్ద పెద్ద స్వాములందరూ వాటి చుట్టూ క్లాప్స్ అయితే కొడుతున్నారు. ఇక్కడ 18 కలశాల పూజ అయితే చేస్తున్నారు అయ్యప్ప స్వామి. ఇంకా 18 కలశాల పూజ అయితే అవ్వలేదు, అక్కడ కలశాల పూజ చేస్తుంది. ఇక్కడ స్వామి అందరూ భజన చేసుకుంటూ స్వామిని అన్ని పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తున్నారు స్వామికి. ఇప్పుడైతే పాలు, పెరుగు, నీటితో అభిషేకం అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే పెరుగు అభిషేకం అయితే చేస్తున్నారు వినాయకుడికి కూడా. స్వాములు అయితే ఎంతో మంచిగా భజన చేసుకుంటూ అయితే అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే తేనాభిషేకం అంటే జరుగుతుంది. సావిత్రి పూజ అయితే మొత్తం అభిషేకాలు అయితే చేస్తున్నారు. మీరు చూడొచ్చు.
అభిషేకాలు అయితే చేశాను. నెక్స్ట్ అయితే కలశాల పూజ అయితే ఉంటుంది. అంటే ప్రతి ఒక్క స్వామి అయితే కలశాన్ని ఎత్తుకొని గుడి చుట్టూ 3 రౌండ్స్ వేసి అది ఆ కలశంతో కలశం అయితే ఎత్తుకున్నాను. తెలిసి తెలియక చేసిన తప్పులు ఆ మన్నించయ్యా, ఆ జ్యోతి స్వరూప ఆ స్వామి. నావైతే 3 రౌండ్స్ అయితే అయిపోయాయి. ఇక్కడైతే మేమైతే లైన్లో అయితే నుంచున్నాము అయ్యప్ప స్వామికి వాటర్ పోయడానికి. అభిషేకం ఇప్పుడైతే మన కలశాన్ని అభిషేకం ఫ్రెండ్స్, ఇందాక నేనైతే వినాయకుడి గురించి ఒకటి చెప్తా అన్నా కదా, అది ఏంటిదో కాదు. మేమైతే మా వంతు సహాయం చేద్దామని మేమైతే అయ్యప్ప గుడిలోకి 25,000 అయితే డొనేషన్గా ఇచ్చాము. డొనేషన్ ఎందుకంటే వినాయకుడిని అయితే వాళ్ళైతే చేపించారనమాట విగ్రహము.
మొత్తం ఏం కాలేదు. తర్వాత ఎన్ని ఖర్చులు అయితే అయినాయో అది మొత్తం మా డాడీ అయితే చూసుకున్నారు. అండ్ ఇప్పుడైతే నాకైతే 3 రౌండ్స్ వేపించడానికి నాకైతే మళ్ళీ పట్టుకున్నారు, అంటే నన్ను నెత్తి మీదకి ఎక్కించారు. వినాయకుడు అయితే బాగానే బరువు ఉన్నారు. నాకు వెనకాల నుంచి గురుస్వామి పట్టుకున్నారు కాబట్టి ఆ బరువు ఏం తెలియలేదు. దాని తర్వాత మళ్ళీ నాకు అక్కడనే ఎత్తించారు కాబట్టి ఆ బరువు నాకు తెలిసింది. స్వాములు అయితే మొక్కడానికి అయితే ఒక్కొక్కరిని తోసుకుంటున్నారు. స్వామివారిని ఎత్తుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా అందరు అయితే దండాలను అయితే పెట్టుకుంటూ భజన అయితే చేసుకుంటూ అయితే ముందుకైతే వెళ్తున్నారు. ఇంకా అందరు భక్తులైతే స్వామివారి కాలు మొక్కడానికి దండం పెట్టుకోవడానికి అయితే ఒకరిని అయితే నెట్టేసుకుంటున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు మీరే. మీరంతా వీడియో తీయట్లేదు, అట్లా లైన్ కట్టేశారు. తర్వాత విగ్రహాన్ని అయితే మేమైతే అక్కడ పెట్టేసాము కదా. కొద్దిసేపట్లో అయితే స్వామివారికి అలంకరణ చేసి డోర్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. డోర్స్ ఓపెన్ చేయగానే కర్పూరం మొత్తం అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. అసలు స్వామివారి ఫేస్ కూడా కనబడుతుంది. మీరే చూడొచ్చు ఎంత బాగా అలంకరణ అయితే చేశారు. అక్కడ ఉన్న సౌండ్ మీరేనండి. తర్వాత అయితే 5 మంది వచ్చి అందరికీ అయితే హారతి అయితే ఇచ్చారు. అందరం మేము హారతి అయితే తీసుకున్నాము. ఇందాక పొగ వల్ల అయ్యప్ప స్వామిని సరిగ్గా చూడలేదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే పొగ మొత్తం వెళ్ళిపోయింది. మీరే చూడొచ్చు అయ్యప్ప స్వామిని ఎంత మంచిగా అలంకరించారు. డెకరేషన్ ఎంత మంచిగా ఉందో మీరే చూడొచ్చు. ఎంత మంచిగా ఉందో అయ్యప్ప స్వామి. స్వామిని, శివుణ్ణి, మాలికపురాన్ని మంచిగా కూడా బట్టలు అయితే వేశారు. ఇదైతే గణేష్.
విగ్రహం, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహంని కూడా మంచిగానే అలంకరించారు. తర్వాత శివుని విగ్రహం, తర్వాత మాలికాపురోత్తమదేవి, ఇంకా కింద అందరు అయ్యప్ప స్వాములకైతే నైవేద్యం అయితే పెడుతున్నారు, అంటే భిక్ష. మీరు చూడొచ్చు అందరు స్వాములు అయితే మంచిగా అయితే భిక్ష తింటున్నారు. తర్వాత కిందకి వెళ్ళి సివిల్స్ లైన్ ఎట్లుందో కూడా మనం వెళ్ళి చూద్దాం కదండి. లైన్ బాగానే దూరం వరకు ఉంది. లోపల నుంచి అయితే అంత పెద్ద లైన్ కనపడలేదు ఫ్రెండ్స్. చూడండి, బయట నుంచి చూస్తుంటే నేనే షాక్ అవుతున్నాను, ఇంత పెద్ద లైన్ అని. ఎక్కువ లేడీసే ఉన్నారు. నేను చెప్పాను కదా పబ్లిక్ ఎక్కువనే ఉంటారని. మేమైతే అల్పాహారం అయితే చేసాము. ఇక్కడ వరకు అయితే ఈ వీడియో ఫ్రెండ్స్. అండ్ నైట్ మాత్రం మహాపడి పూజ అయితే ఉంటుంది. అదైతే మేమైతే ఇంకో వీడియోలో అయితే చెప్పబోతున్నాము. ఇంకా పడి పూజ అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట. అప్పటి వరకు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. అంతలోపు గుడ్ బై.